చేస్తే ఇంకా చిన్నపిల్లాడు అని, ఎక్కువగా మాట్లాడితే అప్పుడే పెద్దోడు అయిపోయావా అని మన పేరెంట్స్ కూడా కన్ఫ్యూజ్ అయ్యే ఫేసే ఈ ఇంటర్మీడియట్. నమస్కారం, ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ఆరోగ్యాంధ్రే లక్ష్యంగా రాష్ట్రంలోనే తొలిసారిగా కుప్పంలో ఏర్పాటైన డిజిటల్ నౌ సెంటర్ను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. కుప్పం నియోజకవర్గంలోని 13 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 92 విలేజ్ హెల్త్ సెంటర్లను అనుసంధానిస్తూ టాటా గ్రూప్, బిల్ గేట్స్ ఫౌండేషన్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన డిజిటల్ నౌ సెంటర్ను సీఎం అందుబాటులోకి తెచ్చారు. వ్యక్తిగత వైద్య రికార్డులను డిజిటలైజ్ చేసి వర్చువల్గా రోగికి వైద్య నిపుణుల్ని అందుబాటులోకి తీసుకొచ్చే వెసులుబాటు కల్పించగా, వాటి గురించి టాటా గ్రూప్ ప్రతినిధులు, వైద్యారోగ్య శాఖ కార్యదర్శి కృష్ణబాబు సీఎంకు వివరించారు. కుప్పంలో మొదలైన డిజిటల్ నౌ సెంటర్ సేవలు 2వ దశలో చిత్తూరు జిల్లాకు, 3వ దశలో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా విస్తరించనున్నట్లు సీఎం తెలిపారు. ఈ అధునాతన సేవల ప్రారంభోత్సవం సందర్భంగా కుప్పం నియోజకవర్గంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల సిబ్బందితో వర్చువల్గా మాట్లాడిన చంద్రబాబు ఈ సేవలను చిత్తశుద్ధితో అమలు చేసి దేశానికి ఆదర్శంగా నిలవాలని మార్గనిర్దేశం చేశారు. ఫేక్ ఫెలోస్తో రాజకీయం చేయాల్సి వస్తుందని వైసీపీని ఉద్దేశించి సీఎం చంద్రబాబు మండిపడ్డారు. సింగయ్య చావుకు కారణం కావడం సహా రివర్స్లో ఆయన భార్యను బెదిరిస్తారా అని నిలదీశారు. అరాచకవాదులపై చట్ట ప్రకారం చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. కుప్పం నియోజకవర్గంలో 2వ రోజు పర్యటించిన చంద్రబాబు ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు వల్ల ఎవరికీ నష్టం లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు పునరుద్ఘాటించారు. సముద్రంలోకి పోయే నీళ్లు వాడుకుంటే 2 తెలుగు రాష్ట్రాలు బాగుపడతాయని వెల్లడించారు. గోదావరిపై తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకునే ఉద్దేశం తనకు లేదని సొంత నియోజకవర్గం కుప్పం పర్యటనలో చంద్రబాబు స్పష్టం చేశారు. సంగారెడ్డి జిల్లా పాసమైలారం సిగాచి పరిశ్రమ ప్రమాదంలో బాధిత కుటుంబాల వేదన వర్ణనాతీతంగా మారింది. ఓవైపు సహాయ చర్యలు ముమ్మరంగా కొనసాగుతుండగా పొట్టపోసుకునేందుకు పనికెళ్లిన కార్మికుల బతుకులను పేలుడు తలకిందులు చేసింది. తమ వాళ్లు ఉన్నారో లేదో తెలియక ఆయా కార్మికుల కుటుంబ సభ్యులు ఆందోళన క్షణక్షణం పెరుగుతోంది. 4 రోజుల నుంచి పరిశ్రమ వద్దకు వచ్చి తమ వారి కోసం అధికారులను వేడుకుంటున్నారు. ఇదే క్రమంలో ఒక్కొక్కరి బాధ, ఆవేశం, ఆక్రందన ఒక్కో తీరుగా వ్యక్తం చేస్తున్నారు. తన కుమారుడు జస్టిన్ వివరాలు చెప్పాలంటూ ఓ వ్యక్తి రాయితో తల పగలగొట్టుకున్నారు. వెంటనే స్పందించిన అధికారులు ఆ వ్యక్తికి ప్రాథమిక చికిత్స అందించారు. కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో బతికించడం, రాహుల్ గాంధీని దేశానికి ప్రధానమంత్రిని చేయడమే తమ ఉద్దేశమని కొండా దంపతులు అన్నారు. హైదరాబాద్ హైదర్గూడలోని ఎమ్మెల్యేల నివాస ప్రాంగణంలో ఏఐసీసీ తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ను మంత్రి కొండా సురేఖ, మురళీ దంపతులు కలిశారు. వరంగల్ నేతల మధ్య నెలకొన్న విభేదాలపై మీనాక్షి నటరాజన్కు వారు రాతపూర్వకంగా వివరణ ఇచ్చారు. తనకు ఇచ్చిన శాఖలకు న్యాయం చేస్తున్నట్లు మంత్రి కొండా సురేఖ తెలిపారు. తనపై ఆరోపణలు చేసే వారిని పట్టించుకోనని చెప్పారు. బీసీ కార్డును పట్టుకునే బతుకుతున్నానని మురళి అన్నారు. రేవంత్ రెడ్డిని మరో 10 ఏళ్లు ముఖ్యమంత్రిగా చూడటం, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కు అండగా ఉండటమే తమ లక్ష్యమని తెలిపారు. స్థానిక ఎన్నికల్లో పార్టీ ఎవరికి టికెట్లు ఇచ్చినా గెలిపించే బాధ్యత తీసుకుంటానని మీనాక్షి నటరాజన్తో చెప్పానని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీకి మరో అరుదైన గౌరవం దక్కింది. పశ్చిమ ఆఫ్రికా దేశం ఘానా అత్యున్నత పురస్కారాన్ని ప్రధాని అందుకున్నారు. 2 రోజుల పర్యటనలో భాగంగా ఘానా వెళ్లిన ప్రధానిని ది ఆఫీసర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ ఆఫ్ ఘానా అవార్డుతో ఆ దేశం సత్కరించింది. ఘానా రాజధాని అక్రాలో జరిగిన కార్యక్రమంలో ఆ దేశ అధ్యక్షుడు జాన్ ద్రమాని మోదీకి ఈ అవార్డును అందజేశారు. అనంతరం మాట్లాడిన ప్రధాని 140 కోట్ల మంది భారతీయుల తరపున ఈ అవార్డును స్వీకరిస్తున్నట్లు తెలిపారు. ఈ అవార్డు దక్కడం గౌరవంగా భావిస్తున్నట్లు చెప్పారు. ఇరు దేశాల కాల బంధాలకు ఇది నిదర్శనమన్నారు. ఇరు దేశాల యువత ఆకాంక్షలు, వారి ఉజ్వల భవిష్యత్తు, సాంస్కృతిక వైవిధ్యం, సంప్రదాయాలకు, ఇరు దేశాల మధ్య చారిత్రక సంబంధాలకు ఈ అవార్డును అంకితం ఇస్తున్నట్లు చెప్పారు. భారత్ ఎప్పుడు ఘానాకు అండగా ఉంటుందని, వారి అభివృద్ధికి దోహదపడుతుందని మోదీ వెల్లడించారు. రష్యాతో వ్యాపార సంబంధాలు కొనసాగిస్తే 500% సుంకాలు విధిస్తామన్న అమెరికా ప్రకటనపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు యుఎస్ సెనేటర్ లిండ్సే గ్రాహం వ్యాఖ్యలపై తమ ఆందోళనను అమెరికాకు తెలియజేసినట్లు విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ వెల్లడించారు. క్వాడ్ సమావేశంలో పాల్గొనడానికి 4 రోజుల పర్యటన కోసం వాషింగ్టన్ వెళ్లిన జయశంకర్ ఇప్పటికే తమ ఆందోళనను సెనేటర్ లిండ్సేకు తెలిపినట్లు చెప్పారు. యుఎస్ కాంగ్రెస్ లో జరుగుతున్న పరిణామాలు భారత ప్రయోజనాలపై ప్రభావం చూపనున్నందున వాటిని జాగ్రత్తగా గమనిస్తున్నట్లు జయశంకర్ వెల్లడించారు.
లిండ్సే ప్రతిపాదిత బిల్ వాస్తవ రూపం దాలిస్తే ఎదురయ్యే ఇబ్బందులపై తమకు అవగాహన ఉందన్న జయశంకర్ భారత దౌత్య కార్యాలయ సిబ్బంది ఇతర అధికారులు లిండ్సేతో టచ్లో ఉన్నట్లు చెప్పారు. ఎగువన కురుస్తున్న వర్షాలకు గోదావరిలో ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మేడిగడ్డ బ్యారేజ్కు వరద పెరిగింది. ఎగువ నుంచి 71,900 క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా అంతే మొత్తం నీరు దిగువకు వెళ్తోంది. మేడిగడ్డ బ్యారేజ్ 7వ బ్లాక్ దెబ్బతిన్నప్పటి నుంచి పూర్తి స్థాయిలో 85 గేట్లు ఎత్తి ఉంచినందున 71,900 క్యూసెక్కులు దిగువకు వెళ్తోంది. ఈ ప్రవాహంతో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద జలకళ సంతరించుకుంది. అటు ఆంధ్రప్రదేశ్లోని పోలవరం ప్రాజెక్టు వద్ద గోదావరి వరద క్రమేపీ పెరుగుతోంది. స్పిల్వే ఎగువన 27.230 మీటర్ల నీటి మట్టం ఉండగా దిగువన 18 మీటర్లకు చేరింది. 48 గేట్ల నుంచి 1,13,436 క్యూసెక్కుల నీటిని స్పిల్వే ద్వారా వదులుతున్నారు. భారీ వాహనాలు రాకపోకల కోసం మహానందీశ్వర స్వామి ఆలయానికి వెళ్లే మార్గంలో వేసిన రహదారి నేట మునిగింది. పోలవరం గూటాల మధ్య ఇసుక తిన్నెలు క్రమేపీ నేట మునుగుతున్నాయి. ఎగువన కురుస్తున్న వర్షాలతో కృష్ణానదిలో ప్రవాహం నిలకడగా కొనసాగుతోంది. జూరాల నుంచి 68,169 క్యూసెక్కుల వరద శ్రీశైలం జలాశయానికి చేరుతోంది. అక్కడి ఎడమగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 35,315 క్యూసెక్కులు, కుడిగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 27,835 క్యూసెక్కుల నీరు దిగువకు వెళ్తోంది. మొత్తం శ్రీశైలం అవుట్లో 63,150 క్యూసెక్కులు ఉంది. శ్రీశైలం పూర్తి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 875.6 అడుగులకు చేరింది. పూర్తి స్థాయి నీటి నిల్వ 215.80 టీఎంసీలకు ప్రస్తుతం 166.31 టీఎంసీలకు చేరింది. దిగువన నాగార్జున సాగర్ కు క్రమంగా వరద పెరుగుతోంది. శ్రీశైలం నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసి వదులుతున్న నీటితో సాగర్ కు 50,000 క్యూసెక్కుల వరద చేరుతోంది. నాగార్జున సాగర్ పూర్తి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 519.80 అడుగులకు చేరింది. పూర్తి స్థాయి నీటి నిల్వ 312.04 టీఎంసీలు కాగా ప్రస్తుతం 148.91 టీఎంసీలకు చేరింది. 5 ఏళ్ల పాలనలో ఉత్తరాంధ్ర ప్రాజెక్టులను వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదని ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మండిపడ్డారు. ఏపీలో కూటమి సర్కారు వచ్చిన తర్వాత ఉత్తరాంధ్ర ప్రజలకు సాగు, తాగునీరు అందించే లక్ష్యంతో పెండింగ్ ప్రాజెక్టులను గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పారు. 90% పనులు పూర్తయిన వంశధార స్టేజ్ 2, ఫేజ్ 2, తోటపల్లి బ్యారేజ్ పనులను గాడిలో పెట్టే ప్రయత్నాల్లో ఉన్నట్లు వివరించారు. విజయవాడ క్యాంపు కార్యాలయంలో ఉత్తరాంధ్ర ఇరిగేషన్ ప్రాజెక్టులపై మంత్రి నిమ్మల సమీక్షించారు. ఈ సమీక్షలో వంశధార, నాగావళి, చంపావతి అనుసంధాన ప్రక్రియలో మిగిలిన పనులపై చర్చించారు. హీరమండలం లిఫ్ట్, మద్దువలస స్టేజ్ 2, జంధ్యావతి రిజర్వాయర్ పనులు వేగవంతం చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. జైకా నిధులతో నత్తనడకన సాగుతూ నిలిచిన ఆంధ్ర రిజర్వాయర్, రైవాడ, పెద్దంకలం, పెద్దగడ్డ, వట్టిగెడ్డ పూర్తి చేయడానికి ఉన్న అవాంతరాలు, వాటిని అధిగమించే చర్యలపై మంత్రి చర్చించారు. తమిళనాడులో జరిగిన బాంబు పేలుళ్ల కేసులో నిందితులైన ఉగ్రవాదులు అబూబాకర్ సిద్దికి, మహమ్మద్ అలీలను ఐబీ అరెస్టు చేసిన తర్వాత అప్రమత్తమైన రాయచోటి పోలీసులు 2 వేర్వేరు కేసులు నమోదు చేశారు. రాయచోటిలో స్థావరాలకు సంబంధించి ఉగ్రవాదులు, వారి కుటుంబ సభ్యులపై కేసులు నమోదు చేశారు. అబూబాకర్ సిద్దికి అలియాస్ అమానుల్లా, ఆయన భార్య షేక్ సైరా బానుపై ఓ కేసు పెట్టారు. షేక్ మన్సూర్ అలీ, ఆయన భార్య షేక్ షమీంపై మరో కేసు నమోదు చేశారు. ఈ నలుగురిపై ఎక్స్ప్లోజివ్ సబ్స్టాన్స్ యాక్ట్, ఉపా చట్టం, ఆయుధ చట్టాల కింద కేసులు నమోదు చేశారు. సైరా బాను, షేక్ షమీంను రాయచోటి కోర్టులో హాజరుపరిచారు. శ్రీ సత్యసాయి జిల్లా ముదిగుబ్బలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. కదిరిలో టైలర్గా పనిచేస్తున్న విశ్వనాథ్ను గుర్తు తెలియని దుండగులు కిరాతకంగా హతమార్చారు. తల, మొండెం వేరు చేసి మృతదేహాన్ని రహదారి పక్కన పడేశారు. స్థానికుల సమాచారం మేరకు ధర్మవరం డీఎస్పీ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు వివాహేతర సంబంధం కారణంగానే విశ్వనాథ్ హత్యకు గురైనట్లు అనుమానిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సినిమాలు విడుదలైన వెంటనే పైరసీ చేసి వెబ్సైట్లకు విక్రయిస్తున్నారనే ఆరోపణలపై 2 రోజుల క్రితం అరెస్ట్ చేసిన కిరణ్ విచారణలో కీలక అంశాలు వెలుగు చూశాయి. ఏసీ టెక్నీషియన్ గా పనిచేస్తున్న కిరణ్ సినిమా విడుదలైన రోజే పైరసీ చేసి మూవీ రూల్స్, తమిళ్ ఎంవీకి విక్రయిస్తున్నారని పోలీసులు తెలిపారు. పైరసీ వల్ల సినిమా పరిశ్రమకు 2024లో 3,700 కోట్లు నష్టం వచ్చిందని పేర్కొన్నారు. #సింగిల్ సినిమాను నిందితుడు పైరసీ చేయగా ఫిల్మ్ ఛాంబర్లోని యాంటీ పైరసీ సెల్ ప్రతినిధి ఎర్రా మణీంద్రబాబు ఫిర్యాదుతో అతన్ని పోలీసులు అరెస్టు చేశారు. 2019 నుంచి నిందితుడు సినిమాలు పైరసీ చేస్తున్నాడని వెల్లడించారు. ఇప్పటి వరకు 65 సినిమాలను పైరసీ చేసినట్లు తెలిపారు. పైరసీ సైట్ల నుంచి ఒక్కో సినిమాకు నెలకు 40,000 నుంచి 80,000 రూపాయల కమిషన్ క్రిప్టో కరెన్సీ రూపంలో తీసుకుంటున్నట్లు పోలీసులు వెల్లడించారు.
విదేశీ విద్యార్థులు చదువుకునేందుకు వీసా దరఖాస్తుల స్వీకరణను అమెరికా తిరిగి ప్రారంభించింది. ఆసక్తి ఉన్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చని అమెరికా విదేశాంగ శాఖ డిప్యూటీ అధికార ప్రతినిధి మిగ్నాన్ హౌస్టన్ ప్రకటించారు. అయితే అభ్యర్థులు ఒక విషయాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవాలని సూచించారు. విద్యార్థులు ఎందుకైతే దరఖాస్తు పెట్టుకున్నారో ఆ లక్ష్య సాధనకే వీసాను వాడుకోవాలని స్పష్టం చేశారు. అమెరికాకు వచ్చి వారు చదువును వదిలేయటం, క్యాంపస్లను ధ్వంసం చేయడం వంటివి చేయకూడదని హెచ్చరించారు. అమెరికా ప్రభుత్వం ప్రతి నిర్ణయం జాతీయ భద్రతను దృష్టిలో పెట్టుకునే తీసుకుంటుందని, వలస చట్టాల ఆధారంగా ఈ పాలసీలను నిర్ణయిస్తామని చెప్పారు. కేవలం తమ పౌరులను రక్షించడమే కాకుండా చదువుకునే ఇతర విద్యార్థుల రక్షణకు కఠిన నిబంధనలు అవసరమని హౌస్టన్ తేల్చి చెప్పారు. కొత్తగా దరఖాస్తు చేసుకునేవారు తమ సోషల్ మీడియా ప్రొఫైల్స్ అన్నింటిలో ఖచ్చితంగా పబ్లిక్ వ్యూ ఆప్షన్ను యాక్టివేట్ చేయాలని ఇదివరకే అమెరికా స్పష్టం చేసింది. అలా యాక్టివేట్ చేయని వారి దరఖాస్తులను తిరస్కరిస్తామని తేల్చి చెప్పింది. ఇండోనేషియాలోని బాలి సమీపంలో 65 మందితో ప్రయాణిస్తున్న ఫెర్రీ సముద్రంలో మునిగిపోయింది. ఈ ఘటనలో 4 మృతి చెందగా 30 మంది గల్లంతయ్యారు. తూర్పు జావాలోని కేటాపాంగు పోర్టు నుంచి బాలిలోని గిలిమనుకుకు ప్రయాణిస్తున్న ఫెర్రీ బయలుదేరిన 30 నిమిషాలకే ప్రమాదానికి గురైంది. ప్రమాద సమయంలో ఫెర్రీలో 53 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది, 22 వాహనాలు, 14 ట్రక్కులు ఉన్నాయి. సమాచారం అందుకున్న రెస్క్యూ సిబ్బంది అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఇప్పటి వరకు 31 మందిని రక్షించారు. మిగిలిన వారిని రక్షించేందుకు అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. పెద్ద ఎత్తున అలలు వస్తుండటంతో సహాయ చర్యలకు ఇబ్బందిగా మారిందని అధికారులు వెల్లడించారు. పశ్చిమాఫ్రికా దేశం మాలిలో 3 భారతీయులు అపహరణకు గురైన ఘటనపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. వారిని రక్షించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని మాలి ప్రభుత్వాన్ని భారత్ కోరింది. ఈ మేరకు విదేశాంగ శాఖ ఓ ప్రకటనను విడుదల చేసింది. అపహరణకు గురైన వారి వివరాలను మాత్రం విదేశాంగ శాఖ వెల్లడించలేదు. ఈ నెల 1వ తేదీన పశ్చిమ మాలిలోని కాయస్ ప్రాంతంలోని డైమండ్ సిమెంట్ ఫ్యాక్టరీపై సాయుధ దుండగులు దాడి చేసి అక్కడి కార్మికులను బందీలుగా తీసుకెళ్లారు. వారిలో భారత్కు చెందిన 3 కార్మికులు ఉన్నారు. అల్ ఖైదా అనుబంధ సంస్థ జమాత్ నుస్రత్ అల్ ఇస్లాం వాల్ ముస్లిమిన్ జేఎన్ఐఎం ఈ దాడిని తామే చేశామని ప్రకటించింది. ఈ ఘటనను తీవ్రంగా ఖండించిన భారత్, మాలిలోని భారత రాయబార కార్యాలయం స్థానిక అధికారులు, పరిశ్రమ యాజమాన్యంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతుందని తెలిపింది. బాధిత కుటుంబాలతో సంప్రదింపులు జరిపేందుకు ప్రయత్నిస్తున్నారని వెల్లడించింది. మాలిలోని భారతీయ పౌరులందరూ అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది. సాయం కోసం ఇండియన్ ఎంబసీని సంప్రదించాలని సూచించింది. మహారాష్ట్ర పూణేలో 22 ఏళ్ల యువతిపై ఓ కామాంధుడు దారుణానికి ఒడిగట్టాడు. యువతి ఒంటరిగా ఉన్న సమయంలో ఇంట్లోకి ప్రవేశించిన నిందితుడు ఆమెపై అత్యాచారానికి తెగబడ్డాడు. ఓ ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్న బాధితురాలు పూణేలోని కొంద్వాలో ఓ అపార్ట్మెంట్లో నివాసం ఉంటుంది. ఇంట్లో ఎవరూ లేరని తెలుసుకున్న నిందితుడు డెలివరీ ఏజెంట్ పేరుతో ఆమె ఫ్లాట్కు వెళ్లాడు. సంతకం చేయడానికి అతడు పెన్ను కావాలని అడగ్గా ఆమె వెనక్కి తిరగగానే నిందితుడు ఇంట్లోకి ప్రవేశించి డోర్ లాక్ చేశాడు. ఆమెకు మత్తు ఇచ్చి యువతిపై అత్యాచారం చేశాడు. అనంతరం బాధితురాలి ఫోన్లోనే సెల్ఫీ వీడియో తీసుకున్న నిందితుడు ఈ విషయం ఎవరికైనా చెబితే తన వద్ద ఉన్న ఫోటోలు, వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పెడతానని బెదిరించాడు. అయినా బెదరకుండా యువతి చేసిన ఫిర్యాదుపై ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. సీసీటీవీ కెమెరాల్లో నిందితుడి దృశ్యాలు రికార్డయ్యాయని, అతడి కోసం గాలిస్తున్నట్లు వెల్లడించారు. పటిష్ట భద్రత మధ్య అమర్నాథ్ యాత్ర ప్రారంభమైంది. దక్షిణ కశ్మీర్లోని హిమాలయాల్లో 3880 మీటర్ల ఎత్తులో ఉన్న అమర్నాథ్ క్షేత్రాన్ని సందర్శించేందుకు తొలి బ్యాచ్ యాత్రికుల బృందాలు బయలుదేరాయి. ప్రాంగణమంతా హరహర మహాదేవ్, భంభం బోలే నినాదాలతో మార్మోగింది.